అరేంజ్ చేస్తారని అనుకుంటే చెప్తే నర్సరాపేటలో ఒక 50 మంది వచ్చేవాళ్ళు. మా వాళ్ళకి ఒక 50 మంది చెప్తే వచ్చేవాళ్ళు. ఓకే రైట్ మళ్ళీ ఓకే మధ్యలో అక్కడక్కడ బాబు పక్కన అదే మార్నింగ్ అలవాటు చెట్టనే కొద్దిగా డౌన్ అవును కొద్దిగా డౌనా వెనకనా మేది గారు వెయిట్ చేస్తున్నాడు రండి ఎక్కువ నేను ఒక ఫోటో తీసుకున్నాను మమ్మల్ని తీసుకునే ఉండరా సరే తీసుకుంటావా తీసుకుంటాను కనిపించే కాదు చక్క పసుపు పెట్టినాడు మొత్తం 3 కలర్ కవర్ చేస్తారు కింద చెప్పండి ఎందుకు వేయించారంటే మనతో నువ్వు అతికించినప్పుడు నువ్వు చర్య సంటనా ఇటు
ఓకేనా? అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు మన పరిశుభ్రత బ్యూటిఫికేషన్లో భాగంగా మరి ఏలూరుని అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పెట్టారో మన నగరాన్ని మనమే సుందరీకరించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉన్నించుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణగా వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి. అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్లు వేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెలలాటికి అనేక మంది పోస్టర్లో వాళ్ళ రాతలో రాస్తున్నారు. ఎవరైతే ఆ రాతలు రాసేవాళ్ళు కానీ, ఎవరైతే పోస్టర్లు అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపేణ, రెండోసారి అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరుగుద్ది. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరూ కూడా నగరాన్ని బాగుండాలి అనేటట్టుగా అందరం కూడా భాగస్వామి చేస్తున్నాం. మనం కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు. డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. సమాజం బాగుండాలంటే డిసిప్లైన్ ఉండాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ సుందరీకరణలో భాగంగా అందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేషన్ జరిగింది. మరి అందరూ కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలని తప్పనిసరిగా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు తరపులో మనము క్లీనినెస్ అండ్ బ్యూటిఫికేషన్ డ్రైవ్ పెడుతున్నాము. ఇందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఎంత ఎఫర్ట్ పెట్టి మనం బ్యూటిఫికేషన్ చేస్తేనో, మనం క్లీన్లెస్ చేస్తేనో మళ్ళీ ఆ లొకేషన్లో చెత్త పెట్టడానికి ఒక్క నిమిషం కూడా హెసిటేట్ చేయట్లేదు కొంతమంది పేరు. అది కాకుండా మనం ఇంత ఇన్వెస్ట్ చేసేసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అది డర్టీగా చేయడము అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ ఇది మన ప్రాపర్టీ, మన ఏలూరు, మన సిటీ, ఇది క్లీన్గా పెట్టుకోవడానికి గవర్నమెంట్కి మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు, ఇక్కడ ఉన్న అందరికీ పబ్లిక్ కూడా భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది అందరూ ప్రాపర్టీ అండ్ ఇది సెక్యూర్ చేసి సేవ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మా అందరికీ ఉన్నదని చెప్పడానికి మా అందరూ ఈరోజు వచ్చాము. ఈ జస్ట్ వన్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యూఆర్ ప్లానింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్. సో బ్యూటిఫికేషన్ చేయాలి, క్లీన్గా స్వచ్ఛ ఏలర్గా మార్చాలని కూడా మొన్న చాలా ప్రోగ్రాంలు మనం మొదలు పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి గార్బేజ్ పెట్టడమో, లిటరింగ్ చేయడమో, అది కాకుండా ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, పెయింటింగ్ పైన మళ్ళీ ఏదైనా రాయడం ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ పనిష్మెంట్ తీసుకుంటాము. ఆయన చేతిలోనే మళ్ళీ పెయింటింగ్ కూడా చేపిస్తాము. సో ఇది అందరికీ ఒక వార్నింగ్గా చెప్తాము. ఇంకా వాట్ ఎవర్ స్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఆర్ క్రియేట్ అవి మనం ఓనప్ చేసుకొని దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏలూరు చాలా ప్రశాంతమైన నగరం, చాలా అందమైన నగరం హేలాపురి. దాంట్లో మనము అందరం పార్టిసిపేట్ చేసి కలెక్టర్ గారు చెప్పినట్లు, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు చాలా బాగా సుందరీకరణ చేసుకోవాలి. బట్ చేసుకోవడం అనేది సులభం, ప్రతిసారి చేసుకున్న దాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. కాపాడుకొని మనం చేసుకుంటూ పోతే మొత్తం నగరం మనం సుందరీకరణ చేసుకోవచ్చు. అలా కాకుండా దాన్ని ఎవరైనా ట్యాంపర్ చేసినట్లు ఇంకో రకంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిమాండ్ చేయడం కూడా, పంపించడానికి జడ్జెస్ ముందు ప్రొడ్యూస్ కూడా చేస్తాము. ఈ పబ్లిక్ అసెట్స్ని డిఫేస్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఇంకా మనం జపాన్ లాంటి నగరాలు చూస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతే అక్కడ ఉన్న చెత్తను కూడా ఒక కవర్లో వేసుకొని క్లీన్ చేసుకొని పోతారు. అట్లాంటి బాధ్యతగా మనం వస్తే మన సిటీ బాగుంటుంది, మన పిల్లలు కూడా మంచి నేర్చుకుంటారు, ట్రాఫిక్ బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా ఏలూరుని దేశంలోనే నెంబర్ 1 సిటీ లాగా రావాలని, ఈ స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ 1 రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తే సరిపోరు, మన ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తేనే అది వస్తుంది. పోలీస్ పూర్తి సహకారం మేము అందిస్తాం మా సైడ్ నుంచి. అండి ఈరోజు మన ఏలూరు ఆర్ సిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఆనరబుల్ కలెక్టర్ మేడంకి, ఎమ్మెల్యే గారికి, ఎస్పీ సార్కి, అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ సిటిజన్స్కి పెద్ద థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసామంటే, మీరు ఎక్కడైనా చూడండి అన్ని అన్ఆథరైజ్డ్ స్టిక్కర్స్ ఉంటాయి. దాన్ని ఆపాలంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి మనం ఫైన్లు వేసేసి వాళ్ళని జైల్లో వేసేసి అన్నీ చేయొచ్చు. కానీ అది ఎట్లా అంటే పైనుంచి వచ్చిన ఒకటి ఆర్డర్ లాంటిది. కానీ సెకండ్ది వచ్చి మనమే మన సిటీకి పెయింట్ వేసినా, క్లీన్ చేసినా నెక్స్ట్ టైం అక్కడ ఉమ్మాలన్నా, చెత్త వేయాలన్నా, స్టిక్కర్ అంటియాలన్నా ఒక భయం ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది మనకి సిటీ అంటే. సో అందుకోసమని ఇది స్టార్ట్ చేసాము. దీంట్లో ఇట్లాంటి కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని టేకప్ చేస్తాము. పెయింటింగ్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఆ ప్లేస్ని మేక్ ఓవర్ చేయడం, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాము. అలానే ఇంకోటి ఏంటంటే, మీరు ఇట్లాంటి అన్ఆథరైజ్ స్టిక్కర్ పెడితే అది చాలా ఈజీ అది ట్రాక్ చేయడం. మీ ఫోన్ నెంబరే దానిలో ఉంటుంది, మీ అడ్రస్సే దానిలో ఉంటుంది. సో ఎస్పీ గారు కానివ్వండి, కమిషనర్ సైడ్ నుంచి కానివ్వండి, వీల్ ట్రాక్ యూ అండ్ పుట్ ఫైన్స్.
సో ఇట్లాంటివన్నీ ఆపాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఈ రోజున మన ఏలూరు కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు పడేటి జంటి గారు మేమందరం కూడా పాల్గొని మరి స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కూడా డివైడర్ల మీద పెయింట్లు వేసేటువంటి కార్యక్రమం, మరి ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి ముఖ్య ఉద్దేశం మన గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మరి లక్షలు ఖర్చు పెట్టి ఏలూరుని బ్యూటిఫికేషన్ చేసే విధంగా గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు ఆదేశాల మేరకు బ్యూటిఫికేషన్ చేస్తుంటే ఇది నగర ప్రజలు అట్లాగే కొంతమంది మరి అక్కడ డస్ట్ అక్కడ తీయకుండా మరి ఇంకా వేరే రకంగా కూడా డిస్టర్బ్ చేయడానికి, పాడు చేయడానికి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ప్రజల సొమ్ము పెట్టి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని దయచేసి ఎవరూ పాడు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఏలూరుని స్వచ్ఛ ఏలూరుగా ఉంచాలని చెప్పి మా ఎక్కువ ఉద్దేశం.